ఈ ఫోటోలోని వ్యక్తి పేరు ప్రొఫెసర్ హేమాన్ డార్. 1940వ దశకంలో గిరిజనుల సమస్యల స్టడీ కోసం ఇంగ్లాండ్ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు. 15 ఏళ్ల పాటు గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేశారు. గిరిజనుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రత్యేక చట్టాలను రూపొందించాలని అప్పటి బ్రిటిష్ సర్కారుకు సిఫార్సు చేశారు హేమాన్. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత హేమాన్ సిఫార్సులను అమలు చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి హేమాన్ గిరిజనుల పాలిట దైవంగా మారాడు. గిరిపుత్రులు తనపై చూపుతున్న అభిమానంతో హేమాన్ తన కొడుక్కి లచ్చు పటేల్ అని పేరు పెట్టాడు. హేమాన్ 1983 వరకు ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నారు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్లారు. 1987లో చనిపోయారు. అయితే చనిపోయే ముందు తన అస్థికలను ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయిలో సమాధి చేయాలని కోరారు. అప్పటి నుంచి తమ ఆరాధ్య దైవం అస్థికల కోసం వేచి చూస్తున్నారు గిరిజనులు. ఇంగ్లాండ్ నుంచి 25 ఏళ్ల తర్వాత హేమాన్ వారసులు ఆయన అస్థికలు తీసుకుని మార్లవాయికి వచ్చారు. వీరికి సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు గిరిజనులు. భాజా భజంత్రిలతో ఎడ్ల బండిపై ఊరేగించారు. గిరిజనులతో కలిసి లచ్చు పటేల్ అలియాస్ నికోలస్, ఆయన భార్య సారా నికోలస్, హేమాన్ ఫ్రెండ్ క్రిస్టోఫర్ దంపతులు హేమాన్ అస్థికల సమాధి కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్థికలను స్వీకరించిన గిరిజన పెద్దలు హేమాన్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా అస్థికలను నిమజ్జనం చేశారు. హేమాన్ పై తమపై గిరిజనులు చూపిన ఆత్మీయతకు హేమాన్ కుటుంబ సభ్యులు పులకించిపోయారు. గిరిపుత్రుల అభివృద్ధి కోసం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తామని హామీ ఇచ్చారు. Only stories of Malabai from my grandparents when they're alive, but now to be here, I can understand properly how and why they love the village so much and the people, and it is amazing and fascinating to see and understand the respect and the love that the people also had. హేమాన్ చేసిన సేవలతో అభివృద్ధి చెందుతున్నామని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు గిరిజనులు. హేమాన్ రాపు చనిపోయిన తర్వాత అతని 25 సంవత్సరాలు చనిపోయిన 25 సంవత్సరాలకు అతని యొక్క ఆస్తికాలు మరి తీసుకొచ్చి మరి మా గోండు సాంప్రదాయంలో ఇక్కడ మార్లావాయిలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి హేమాన్ రాపుకు మేము రుణపడి ఉంటాము. గిరిజనులు తమపై చూపిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోమన్నారు హేమాన్ కుటుంబ సభ్యులు.